శ్రీరామకృష్ణ కథామృతము. శ్రీరామకృష్ణులు మాతో అంటున్నాడు, ఏమో ఆంగ్లంలో తర్కం మీద ఏదైనా పుస్తకం ఉందా? మా చిత్తం ఉందండి, ఆంగ్లంలో తర్కశాస్త్రం ఉంది. శ్రీరామకృష్ణులు, అదేమిటో కాస్త చెప్పబోయి. ప్రస్తుతం మా ధర్మ సంకటంలో పడిపోయాడు. అతడు ఇలా అన్నాడు, ఆ పుస్తకంలో ఒక విభాగము సాధారణ సిద్ధాంతం నుండి విశేష సిద్ధాంతానికి చేరటాన్ని చర్చిస్తుంది. ఉదాహరణకి, మనుషులందరూ మర్త్యులు, పండితులు మనుషులు, అందుచేత పండితులు మర్త్యులే. ధ్యాన శ్లోకము. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడతం కల్మషాపహం శవనమంగళం శ్రీమదాతతం భువి గృణంతయే బ్రూరిదా జనాః. నీ కథామృతము తాపపీడిత జీవులకు ఉపశమనము, కవులచే కీర్తించబడేది, కల్మషాలను నశింపజేసేది, శవన మాత్రాన మంగళం చేకూర్చేది, ఉత్కృష్ట సంపదలను ఉనగూర్చేది అయిన నీ కథామృతాన్ని ఇలలో కీర్తించేవారే పుణ్యజీవులు. గోపికా గీతము, శ్రీమద్భాగవతము. మా అంటుండు, పుస్తకంలోని మరో విభాగం విశేష దృష్టాంతం నుండి హేతువాద పూర్వకంగా సాధారణీకరణానికి రావటం, అంటే సాధారణంగా చేయడం. ఉదాహరణకి, ఈ కాకి నలుపు రంగుది, ఆ కాకి నలుపు రంగుది. మనం ప్రతి చోట చూస్తున్న కాకులన్నీ నలుపువే, అందుచేత కాకులన్నీ నలుపువే. ఈ విధమైన తుది నిర్ణయానికి రావటంలో ఒక దోషం ఉంది. విచారణ మీద పలానా దేశంలో తెల్ల కాకి ఒకదాన్ని కనుగొనవచ్చు. మరో దృష్టాంతం, వాన పడితే అప్పుడో లేక అంతకుముందో మేఘం ఉండాలి, కాబట్టి వాన మేఘం నుండే పడుతుంది. ఈ మనిషికి 32 పనులున్నాయి, ఆ మనిషికి 32 పనులున్నాయి. మనం చూస్తున్న మనుషులందరికీ 32 పనులు ఉన్నాయి, కాబట్టి మనుషులందరికీ 32 పనులు ఉంటాయి. ఆంగ్ల తర్కం ఇలాంటి సిద్ధాంతాలను చర్చిస్తుంది. శ్రీరామకృష్ణులు పూర్తిగా విన్నట్లు లేదు, వింటూ అన్యమనస్కులైనారు, అందుచేత ఈ సంభాషణ కొనసాగలేదు. అష్టమ పరిచ్ఛేదం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగం అవాప్సతి. సమాధి స్థితిలో సమావేశం ముగిసింది. భక్తులు ఆలయ తోటలో అటు ఇటు పచారులు చేయసాగారు. అప్పుడు సాయంత్రం దాదాపు 5 గంటలయింది. ఆ సమయంలో శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరం వైపునున్న చిన్న వసారాలో ఒక అద్భుతం జరుగుతుంది. నిశ్చలంగా నిలబడి ఉన్న శ్రీరామకృష్ణును కొద్దిమంది భక్తులు పరివేష్టించి ఉన్నారు. నరేంద్రుడు పాట పాడుతున్నాడు. మా కూడా వచ్చి పాటను వినసాగాడు. పాట వినగానే దానిలో లీనమైపోయాడు. ఇంత సుమధురంగా శ్రీరామకృష్ణులు తప్ప మరెవరూ పాడగా మా విని ఉండలేదు. అప్పుడు హఠాత్తుగా శ్రీరామకృష్ణుల వైపుకు చూడగానే మా నిశ్చేష్టుడయ్యాడు. శ్రీరామకృష్ణులు కనురెప్పలు కూడా వాల్చకుండా నిశ్చలంగా నిలబడి ఉన్నారు. శ్వాస కూడా పీలుస్తున్నట్లుగా కనబడటం లేదు. శ్రీరామకృష్ణులు సమాధి మగ్నులైనట్లు ఒక భక్తుడు మాతో చెప్పాడు. మా అలాంటిది ఎన్నడూ చూడలేదు, విననూ లేదు. ఆశ్చర్యంతో మూగబోయిలా ఆలోచించాడు. భగవంతుణ్ణి స్మరిస్తూ మనిషి ఇలా బాహ్యస్మృతిని కోల్పోవడం సాధ్యమా? ఇలాంటి స్థితి వచ్చిందంటే ఆయన భక్తి విశ్వాసాలు ఎంత ప్రగాఢమైనవో కదా. నరేంద్రుడు పాడుతున్నాడు. మనసా చేయుము మాధవు ధ్యానము, నిత్య నిరంజుని నిర్మలాత్ముని. ఎంత నిరూపము అతని తేజము, ఎంత మోహనము అతని రూపము. ఎంత చేరువో ఎల్ల భక్తులకు, ఎంత ప్రియతముడో అతడు వారికి. విమల వికాసము చెందు ప్రేమలో కోటి చంద్ర నిబతేరుగేరుచు, మెరుపు తీగవలె మెరయు రూపప్రభ గగురు పాటుతో గూర్చు సౌఖ్యమును. పాటలోని ఈ చివరి పాదం నరేంద్రుడు పాడేసరికి శ్రీరామకృష్ణుల శరీరం కంపించింది. శరీరం రోమాంచితమైంది. ఆనంద ఆశులు ధారగా ఆయన చెంపల మీదుగా ప్రవహించసాగాయి. మధ్య మధ్యలో దేన్నో చూస్తూ చిరునవ్వుతో ఆయన పెదవులు విడిపడుతున్నాయి. శతసహస్ర చంద్రుల శోభను సిగ్గిల్లజేసే నిరుపమానమైన చిద్రూప దర్శనం చూస్తున్నారా ఏమిటి? భగవంతుడి చిన్మయ రూప దర్శనం ఇదేనా? ఆయన ఎంతటి కఠోర తపస్సాధనలు చేసి ఉండాలో ఇటువంటి దర్శనాలు కలగటానికి, ఎంతటి భక్తి విశ్వాసాలు ఉండాలో కదా. పాట కొనసాగుతుంది. హృదయ పద్మమున అతని చరణముల అర్చన చేయుము దివ్య ప్రేమతో, శాంత చిత్తమున కాంతి కనులతో గాంచుమెందు కానరాని దృశ్యమును. మళ్ళీ అదే భువనమోహనమైన చిరునవ్వు. ఇంతకు ముందులాగే శరీరం నిశ్చలం, నేత్రాలు అర్ధ నిమీలితాలు. ఏదో అపురూప వస్తువును అంతరంగాన దర్శిస్తున్నట్లు తోస్తుంది. ఆ అపురూప దర్శనం కలిగించిన
పరమానందంలో తేలిపోతున్న స్థితి. పాట ముగింపుకు వస్తుంది. నరేంద్రుడు చివరి చరణాలను పాడాడు. అతని ప్రేమలో మంత్రముగ్ధవై పారవశ్యమున బద్ధచిత్తవై సదా మానస మునుగుమతనిలో శుద్ధ బుద్ధ పరిశుద్ధ బ్రహ్మమున. తాను చూచిన శ్రీరామకృష్ణులు సమాధి మగ్నత, దివ్యానంద అనుభవ దృశ్యాలు మా మనస్సులో చెరగని ముద్రని వేశాయి. ఎంతో చలించిపోయి అతడు ఇంటికి బయలుదేరాడు. తన హృదయాన్ని మైమరిపించిన ఆ సుమధుర గీతం చరణాలు అతడి హృదయంలో ప్రతిధ్వనించాయి. నవమ పరిచ్ఛేదం చతుర్థ దర్శనం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ సితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. సోమవారం మార్చి 6, 1882. నరేంద్రుడు భవనాత్ ప్రభృతులతో ఆనందంగా. నేడు మాకు సెలవు. మధ్యాహ్నం 3 గంటలకు దక్షిణేశ్వరానికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చొని ఉన్నాడు. నరేంద్రుడు, భవనాథు, మరికొద్ది మంది భక్తులు నేల మీద పరచబడిన చాప మీద కూర్చొని ఉన్నారు. వారంతా 19 లేక 20 ఏళ్ల యువకులు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని నవ్వుతూ వారితో ఆనందంగా మాట్లాడుతున్నారు. మా గదిలో ప్రవేశిస్తూ ఉండగా శ్రీరామకృష్ణులు పెద్దగా నవ్వి, అతడు మళ్ళీ వచ్చాడు చూడండి అన్నాడు ఆ యువకులతో. ఆ నవ్వుతో అందరూ శృతి కలిపారు. మా శ్రీరామకృష్ణులకు సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నాడు. ఇదివరలో ఆంగ్ల విద్యాభ్యాసం చేసిన వారిలా చేతులు జోడించి నమస్కరించేవాడు. కానీ ఈరోజు సనాతన హైందవ పద్ధతిలో సాష్టాంగ నమస్కారం చేయటం నేర్చాడు. మా కూర్చున్న తర్వాత శ్రీరామకృష్ణులు తమ నవ్వుకు కారణం నరేంద్రాదులకు వివరించసాగాడు. ఆయన ఇలా అన్నారు. ఒక వ్యక్తి ఒక నెమలికి సాయంత్రం 4 గంటలకు నల్లమందు గుళికను తినిపించాడు. మరునాడు ఖచ్చితంగా 4 గంటలకు ఆ నెమలి అక్కడ హాజరైంది. ఆ నెమలి నల్లమందు నిషాకు బానిస అయిపోయింది. అందుచేతనే మర్నాడు కూడా నల్లమందు తినడానికి సరైన సమయానికే వచ్చేసింది. దీనికి అందరూ నవ్వారు అక్కడ ఉన్నవారు. ఇది చక్కని దృష్టాంతమని మా భావించాడు. ఇంట్లోనూ ఒక్క క్షణం కూడా ఈయన భావన లేకుండా ఉండలేకపోతున్నాడు. అతడి మనస్సు సదా దక్షిణేశ్వరం మీదనే. అక్కడకు మళ్ళీ వెళ్ళే వరకు అతడు నిమిషాలను లెక్కిస్తున్నాడు. తనను ఎవరో ఇక్కడకు లాక్కొస్తున్నట్లుగా అతడికి తోచుతుంది. మరో చోటుకు పోవాలనుకున్నా మనస్కరించడం లేదు. ఇక్కడకు వచ్చే తీరాలని భావిస్తున్నాడు. ఈలోపు శ్రీరామకృష్ణులు ఆ యువకులతో, వారు తమకు సమవయస్కుల్లాగా తమాషాలో మునిగిపోయారు. పకపక నవ్వులతో ఆనంద తరంగాలు చెలరేగుతున్నాయి. ఆనందపు సంత తెరిచినట్లు అనిపించింది. మా నిశ్చేష్టుడై ఆ అద్భుతమైన వ్యక్తిని చూస్తూ ఇలా భావించసాగాడు. ఈయన్నేనా నిన్నటి రోజు సమాధి స్థితిలో కని విని ఎరగని దివ్య ప్రేమలో మునిగి ఉండటంలో చూసింది? ఆ వ్యక్తేనా నేడు ఒక సామాన్య మానవుడిలా వ్యవహరిస్తుంది? మొదటి రోజు నాకు ఉపదేశిస్తున్న సమయంలో నన్ను మందలించింది ఈయననేనా? నువ్వు జ్ఞానివా అని నన్ను అడిగింది ఈయననేనా? సాకారము నిరాకారము రెండూ సత్యాలే అని పలికింది ఈయననేనా? భగవంతుడే సత్యం, తక్కిందంతా అనిత్యమని నాకు తెలిపింది ఈయననేనా? ధనికుని ఇంట్లో దాసి దానిలా ఈ ప్రపంచంలో సంఘ రైతులై ఉండమని సలహా ఇచ్చింది ఈయనేనా? శ్రీరామకృష్ణులు ఆ యువ భక్తులతో తమాషలో మునిగి ఆనందిస్తున్నాడు. అప్పుడప్పుడు కడకంటి చూపుతో మాను చూస్తున్నాడు. మా ఆశ్చర్యంలో మౌనంగా ఉండడం గమనించాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు రామ్లాల్తో ఇలా అన్నాడు. చూడు, ఇతడు వయస్సులో కాస్త పెద్దవాడు కాబట్టే కాస్త గంభీరంగా ఉన్నాడు. వీళ్ళింతగా తమాష చేస్తూ ఆనందిస్తున్నా తాను నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు మా వయసు సుమారు 27. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. చాలా చాలా అద్భుతమైనటువంటి ఈ కథామృతము వింటున్న కొద్దీ ఎంతో రమ్యంగా ఉంటుంది.